సోమవారం పోలవరం డప్పు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. జయము జయము చంద్రన్న అని డబ్బా కొట్టడం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినా సింగిల్ గేటు పెట్టి ఆకాశమంత సంబరాలు జరిపినప్పుడు అదేదో ఆయన పబ్లిసిటీ స్టంట్ అని వదిలేశాం. ఒక్క ఇటుకరాయి పెట్టి ఈవెంట్లు జరిపితే అదేదో ఆయన పబ్లిసిటీ పిచ్ అని ఊరుకున్నాం. 400 కోట్లు ఖర్చు పెట్టి పర్యాటకుల్ని పోలవరం తీసుకెళితే అదేదో ఆయన ప్రచార ఆర్భాటమని లైట్ తీసుకున్నాం. కానీ మనం పట్టించుకోవడం లేదు కదా అని చంద్రబాబు అండ్కో ఏం చేశారో తెలుసా? ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం జరిగిపోయింది. ఈ విషయాన్ని అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు టీడీపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ బయటపెట్టలేదు. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు సైలెంట్గా ఉండిపోయారు. మరో విధంగా చెప్పాలంటే జీవనాడిని జీవోత్సవంలా మార్చేసిన ఈ నిర్ణయానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనివల్ల గరిష్ట నీటి నిల్వలు 194 టీఎంసీల నుంచి 115 టీఎంసీలకు తగ్గిపోతుందని చంద్రబాబుకు తెలియదా? వరద సమయంలో తప్ప మిగతా కాలంలో పోలవరం ఆయకట్టుకు నీరు అందించడం సాధ్యం కాదని చంద్రబాబుకు తెలియదా? కృష్ణా గోదావరి డెల్టాల స్థిరీకరణ సవాల్గా మారుతుందని చంద్రబాబుకు తెలియదా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో పాటు విశాఖకు తాగునీరు అందించే ప్రాజెక్టులు మూతపడతాయని చంద్రబాబుకు తెలియదా? పోలవరం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఇక సాధ్యపడదని చంద్రబాబుకు తెలియదా? అన్నీ తెలిసి ఇంత సీక్రెట్గా పోలవరానికి ఎందుకు ఉరివేసినట్టు? ఒక్కటి మాత్రం నిజం, 2014 నుంచి 2019 వరకు అసలు పోలవరాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయకూడదో, పనుల క్రమం ఎలా ఉండకూడదో ఖచ్చితంగా అలానే చేశారు. స్పిల్వే, కాఫర్ డ్యాములు కట్టకుండానే డయాఫ్రమ్ వాల్ ఎవరైనా కడతారా సార్? ఈ దేశంలో ఒక్క చంద్రబాబు తప్ప. దీని కారణంగానే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. పోలవరం పనుల్లో జాప్యం జరిగింది. నిజాలను గోదాట్లో ముంచేసి నేడు పోలవరానికి వెళ్ళి తన పాపాన్ని వైఎస్ఆర్సీపీ పైకి నెట్టేసే కుట్ర చేశారు. దీనికి సాక్ష్యం ఆ గోదారమ్మ తల్లే. పోలవరం అంటేనే మీ అవినీతికి అక్షయ పాత్ర అని రాయపాటి రంగారావు స్వయంగా చెప్పారు. ఇక ప్రధాని మోడీ గారైతే పోలవరం మీకు ఏటీఎం అని ఎప్పుడో తేల్చేశారు. ఇంత చేసి జయము జయము చంద్రన్న అని పాటలు పాడించుకుంటే పోలవరం పాపం పోతుందా? రేపు పూర్తి చేస్తా, వచ్చే నెల పూర్తి చేస్తా, వచ్చే ఏడాది పూర్తి చేస్తా అంటూ రోజుకో స్టేట్మెంట్ ఇస్తుంటారే, అందుకు పాడాలా జయము జయము చంద్రన్న? అయ్యా చంద్రబాబు గారు, అసలు మీకు జయము జయము చంద్రన్న అని ఎందుకు జై కొట్టాలి? ఎందుకు పాట పాడకూడదో ఓ 10 పాయింట్లలో ప్రజలు చెబుతున్నారు, వినండి. పాయింట్ నెంబర్ 1, ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ భేటీలో రహస్యంగా ఏపీ జీవనాడి పోలవరానికి ఉరి బిగించేశావే, ఇందుకేనా జయము జయము చంద్రన్న? పాయింట్ నెంబర్ 2, పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించి జీవనాడిని జీవోత్సవం చేసేసావే, ఇందుకేనా జయము జయము చంద్రన్న? పాయింట్ నెంబర్ 3, పోలవరం ఎత్తు తగ్గించిన నీ ప్రయోజనాల కోసం కేంద్ర కేబినెట్ భేటీలో అభ్యంతరం చెప్పలేదే, ఇందుకేనా జయము జయము చంద్రన్న? పాయింట్ నెంబర్ 4, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి విశాఖకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా లేకుండా చేశావే, ఇందుకేనా జయము జయము చంద్రన్న? పాయింట్ నెంబర్ 5, పోలవరం ఎత్తు తగ్గించడంతో 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి విఘాతం కలిగించేలా చేశావే, ఇందుకేనా జయము జయము చంద్రన్న? పాయింట్ నెంబర్ 6, పోలవరాన్ని ఏటీఎంలా మార్చుకొని అరకొర పనులతో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేలా చేశావే, ఇందుకేనా జయము జయము చంద్రన్న? పాయింట్ నెంబర్ 7, గిన్నీస్ బుక్ రికార్డు వేగంతో పనులంటూ ఎగువ దిగువ కాఫర్ డ్యాంలలో గ్యాపులు పెట్టి వెళ్ళిపోయావే, ఇందుకేనా జయము జయము చంద్రన్న? పాయింట్ నెంబర్ 8, సోమవారం పోలవరం అంటూ డప్పు కొట్టి సీక్రెట్గా జీవనాడిని చిన్నపాటి జలాశయంలా మార్చేశావే, ఇందుకేనా జయము జయము చంద్రన్న? పాయింట్ నెంబర్ 9, భజన పాటలకు 23 కోట్లతో కలిపి పోలవరం బస్సు విహార యాత్రలకు 400 కోట్లు నీళ్లపాలు చేశావే, ఇందుకేనా జయము జయము చంద్రన్న? పాయింట్ నెంబర్ 10, 2014-19 మధ్య ఒకే ఒక్క గేటు బిగించి పోలవరానికి 3 సార్లు ప్రారంభోత్సవాలు చేశావే, ఇందుకేనా జయము జయము చంద్రన్న అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వీటికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. రైట్, ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సోమవారం పోలవరానికి బయలుదేరారు చంద్రబాబు నాయుడు గారు. మీరు చూసే ఉంటారు, సోమవారం అంటే దాన్ని పోలవరంగా ఆయన మార్చుకున్నారు. ఈసారి మాత్రం ఒక టార్గెట్ పెట్టారు, 2026 అక్టోబర్ నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాం. క్లియర్గా చెప్పుకొచ్చారు.
సో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 2026 అక్టోబర్లో మనం పోలవరం ప్రారంభోత్సవం చూడబోతున్నామా? అవకాశం ఉందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ డయాఫ్రమ్ వాల్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్స్లో ఉన్నటువంటి కొన్ని భాగాలు తప్ప టోటల్ స్పిల్వే ఈజ్ కంప్లీటెడ్. డైవర్షన్ ఆఫ్ ది రివర్ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ ఆల్ కంప్లీటెడ్. లిటిల్ బిట్ చిన్న చిన్న పనులు ఉన్నాయి. నాకు ప్రధానమైన అడ్డంకి ఇది ఇంతవరకు ప్రారంభించకపోవడానికి ప్రధానమైన అడ్డంకి డయాఫ్రమ్ వాల్ అర్ధంతరంగా కొట్టుకుపోవటం. ఆ కొట్టుకుపోవటం వలన ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ పూర్తి చేయలేకపోయాం. అందువల్లే టోటల్గా డిలే జరిగింది అప్పటి నుంచి కూడా. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే దీన్ని పూర్తి చేసి లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్కి కొంత భాగానికి నీళ్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏం జరిగిందంటే తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది కొత్తది పెట్టాలా, పాతదాన్నే సరిచేయాలా అనే దాని మీద తర్జన భర్జన జరిగిన తర్వాత మనకు ఎక్స్పర్ట్ కమిటీ వచ్చి, వరల్డ్ ఎక్స్పర్ట్ కమిటీ వచ్చి వాళ్ళు ప్యారలల్గా ఇంకో డయాఫ్రమ్ వాల్ కట్టాలనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ ప్రారంభించారు. కాబట్టి తర్వాత ఎర్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కూడా పూర్తి చేసి నదీ డైవర్షన్లో ఉన్నటువంటి చిన్న చిన్న అడ్డంకులు ఏముంటాయి తొలగించి రైట్ కెనాలు, లెఫ్ట్ కెనాలు, సొరంగాలు ఉన్నాయి, టన్నల్స్, వాటిని కూడా పూర్తి చేసి బహుశా 2027కి నీళ్లు ఇవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానిలో ఏ విధమైన సందేహం నాకైతే అనిపించలేదు ఉన్న పరిస్థితిని బట్టి. కానీ మీ అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్ర ఈ 4 పదాలు వాడారు. వీటి వల్లే పోలవరం ఆలస్యమైందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నేను కూడా ఆశ్చర్యవేసింది. మీరు చెప్పిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం అనేది కారణం ఏంటి? ఎవరు కారకులు? మీరు సరిగా నిర్వహణ చేయలేకపోయారా? ఇంకేదైనా తప్పు జరిగింది అక్కడ? సార్, ఇది ఈశ్వర్ గారు అనేక సందర్భాల్లో నేను ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు చెప్పాను, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పాను. ఒకటైతే చాలా క్లియర్ సార్, బహుశా ఏ దేశంలోనూ నదీ గర్భంలో ప్రాజెక్టులు నిర్మించేటటువంటి సందర్భాల్లో ఇలాంటి తప్పు అసలు ఈ చిన్న కామన్ సెన్స్ మిస్ అయ్యి చేసినటువంటి పెద్ద తప్పు సార్. ఆ తప్పుకు ఆలస్యం అవటమే కాకుండా అదనంగా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఆర్గ్యుమెంట్ ఏమిటాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ని మార్చారు, కాంట్రాక్టర్ మార్చడం వల్లనే ఈ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది వరదల వల్ల అనేటువంటి మాట మాట్లాడి బొకాయించే పరిస్థితి చేస్తున్నారు. కాంట్రాక్టర్ మార్చటము మార్చకపోవటం అనే విషయాన్ని పక్కన పెట్టి బేసికల్గా ఒక విషయాన్ని సామాన్యులు కానీ ఇంజనీర్లు కానీ ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నదీ గర్భంలో అడ్డంగా ఒక ఆనకట్ట నిర్మించడానికి పనికొచ్చేటటువంటి డయాఫ్రమ్ వాల్ వేయాలి అంటే కనీసం 2 సంవత్సరాలు పడుతుంది, 3 సంవత్సరాలు పట్టొచ్చు. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే అక్కడ డ్రై ఏరియాగా క్రియేట్ చేయాలి. డ్రై ఏరియా అంటే పైన కింద కట్టలు కట్టాలి. వాటినే మనం కాఫర్ డ్యాములు అన్నాం. ఇవి కట్టినప్పుడు ఏం జరుగుతుందంటే నదీలోంచి ప్రవహించేటటువంటి నీరు ఆ గట్లు కొట్టుకుని పక్కకు వెళ్ళి డైవర్షన్ అవుతుంది. అంటే పక్క డైవర్షన్ కూడా పూర్తి కావాలి. పక్క డైవర్షన్ పూర్తయిన తరువాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ముందు ఎగువ దిగువ కాఫర్ డ్యాములు కట్టిన తర్వాత డయాఫ్రమ్ వాల్ వేయవలసినటువంటి పరిస్థితిని వదిలేసి అసలు నది డైవర్షనే కంప్లీట్ కాలేదు, స్పిల్వేనే కంప్లీట్ కాలేదు, అప్రోచ్ ఛానలే కంప్లీట్ కాలేదు, స్పిల్ ఛానలే కంప్లీట్ కాలేదు. అవి అలా ఇన్కంప్లీటెడ్గా ఉండి అన్నీ సైమల్టేనియస్గా చేశారు. ఇది చాలా దురదృష్టకరమైంది. వాళ్ళు ఎందుకు చేశారు అనే దాని మీద నేను సమాధానం చెప్పలేను, కానీ బహుశా వాళ్ళు అనుకుని ఉంటారని నా ఉద్దేశం. అన్నీ తొందరగా పూర్తి చేసి 2018 కంప్లీట్ చేసేసి జై పోలవరం, చంద్రబాబుకే ఓట్లేయండి, అపర భగీరథుడు అని చెప్పుకోవాలనే తాపత్రయం అయి ఉండవచ్చు. ఎంత తాపత్రయం ఉన్నా ప్రోటోకాల్ని మిస్ అయితే ఇప్పుడు ఎంత నష్టం జరిగింది చూడండి. దీని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ మార్చారు, కాంట్రాక్టర్ మార్చేటప్పుడు కాంట్రాక్టర్ పని చేయలేకపోయాడు, ఈ గట్లు వేయలేకపోయాడు. గట్లు వేయటం అసలు నాకు అర్థం కాలేదు. నదిలో కంప్లీట్గా నీకు డైవర్షన్ కంప్లీట్ కాకుండా నువ్వు డయాఫ్రమ్ వాల్ వేయటం అనేది పెద్ద తప్పిదం అనేది మొన్న నిపుణులు చెప్పారు. మొన్న కెనడా నుంచి అమెరికా నుంచి వచ్చినటువంటి నిపుణులు జరిగిన తప్పిదాలను మొత్తాన్ని అధ్యయనం చేసి దే హ్యావ్ గివెన్ ఏ రిపోర్ట్. ఆ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెబుతుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పోలవరం వెళ్తాడు, అక్కడ ప్రెస్ మీట్ పెడతాడు, మాట్లాడతాడు,
ఆయనకున్నటువంటి మీడియా బలంతో అవన్నీ చూపిస్తారు. ఇవాళ పొద్దున్న చూసే పరుగులు ఎత్తుందంట పోలవరం. ఎక్కడ పరుగులు ఎత్తుందో నాకు అర్థం కాల, ప్రారంభమే కాలేదు కదా, పరుగులు ఎత్తుతున్న పోలవరం అని వాళ్ళ పత్రికలో రాస్తారు. ఇక రేపు నుంచి విపరీతంగా పనులు జరిగిపోతున్నాయని రాస్తారు. ఏం జరగవు అక్కడ. పోయినసారి కూడా అట్టగా గిన్నీస్ బుక్ రికార్డ్ అంటారు. స్పిల్వేకి ముందు ఆ నీళ్ళు ఇలా జంప్ అవుతాయి కదా, అక్కడ ఒక కాంక్రీట్ వేసేస్తారు మొత్తం టోటల్గా ఏ ప్రాజెక్టుకైనా. ఆ కాంక్రీట్ని లారీలో పెట్టేసేసి ఇన్ని కాంక్రీట్లు వేసేసామని చెప్పేసి దానికి ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ అని ఇట్లాంటివన్నీ ఎక్కడైతే ఈజీ పనులు ఉంటాయో ఆ ఈజీ పనులు చేసుకుంటూ వెళ్ళారు. టఫ్గా ఉండే పనులు చేయలేదు. అంటే బిల్లు తొందరగా సక్ చేసుకోవాలి, తొందరగా తీసుకోవాలనే తాపత్రయంతో ఆ రోజున కాంట్రాక్టరు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, దేవినేని ఉమా గారు కలిసి చేసినటువంటి కార్యక్రమమే తప్ప నిజంగా పోలవరానికి నేను చాలా చిత్తశుద్ధిగా చెప్తున్నానండి, పోలవరానికి అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ హాజ్ టేకెన్ ఏ రాంగ్ డెసిషన్. యాక్చువల్లీ మీరు గమనించాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రజానీకం కూడా అసలు ఇది కేంద్ర ప్రభుత్వం నిర్మించవలసినటువంటిది. వాళ్ళే ప్రతి పైసా పెట్టుకుని వాళ్ళే నిర్మించాలి, వాళ్ళే టెక్నాలజీ అంతా వాళ్ళే తీసుకురావాలి. లేదు మీరు నిర్మించడానికి అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పి తీసుకున్నారు. దేనికోసం తీసుకున్నారంటే తర్వాత మోడీ గారు చెప్పాడు ఏటీఎం డబ్బులు అవినీతి కోసం తీసుకున్నారని. వాళ్ళు అంటున్నాడు ఒక అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్ర ఇవన్నీ కలిపి పోలవరాన్ని నాశనం చేశాయి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు. నేను చెప్తానండి, ఎక్కడ అసమర్థత ఎక్కడుందో మాకు. నువ్వు అసమర్థతగా చేశావు. నేను అసమర్థత అనాలంటేనే మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి లేకపోతే మా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకునే పరిస్థితి లేదు. రియల్లీ ఇట్ ఈజ్ యువర్ ఇన్ఎఫిషియన్సీ అని చెప్తున్నా. పెద్దవాడు అయితే అవ్వచ్చు నువ్వు, చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంటే ఉండొచ్చు. మోస్ట్ ఇన్ఎఫిషియెంట్గా బిహేవ్ చేశారు పోలవరం విషయంలో. ఏ విధంగా అయితే ఇన్ఎఫిషియెంట్గా ప్రత్యేక హోదా పట్ల వ్యవహరించారో, ప్రత్యేక ప్యాకేజీ చాలా గొప్పదని చెప్పేసి మీరు ప్రత్యేక హోదాని వదిలేసుకుని అది పోయి ఇది పోయిందో, ఇవాళ కూడా అంతే. పోలవరం ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం అనాపైసలతో కట్టి నిర్మించి మనకు ఇవ్వాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టుని మేము కడతామని తీసుకొని మీరు రాంగ్గా ఫీడ్ చేసి, రాంగ్గా చేసి మొత్తాన్ని కొలాప్స్ చేసి ఇవాళ ఇంత డిలే చేసి ఇంత భారం పడే విధంగా మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీకు మీడియా బలం బాగుంది కదా, రేపు పొద్దున్నే మన పేపర్లన్నీ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవివేకం వల్ల, అసమర్థత వల్ల ఇది పోయింది అని చెబుతారు తప్ప చంద్రబాబు నాయుడు గారి అసమర్థత వల్ల పోయిందని చెప్పే పరిస్థితి. అవినీతి ఎక్కడ అవినీతి అండి? ఎవరు అవినీతి చేశారండి? మోడీ గారే చెప్పాడు కదా నువ్వు అవినీతి చేసావని. ఇవాళ నీ పక్కనే కూర్చున్నారు కదా మోడీ గారు. అవినీతి చేశారు, ఇది ఏటీఎం లాగా చంద్రబాబు ఉపయోగించుకోండి సాక్షాత్తు ఆయనే చెప్పాడు. ఇందాక మీరు చెప్పారు రాయపాటి సాంబశివరావు గారు అబ్బాయి రంగారావు కూడా, ఆయన కూడా చెప్పాడు. అప్పుడు వాళ్ళు కాంట్రాక్టర్స్, యాక్చువల్గా ఫస్ట్ కాంట్రాక్టర్స్ వాళ్ళే. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫస్ట్ కాంట్రాక్టర్స్ తీసుకుంది వాళ్ళే. వాళ్ళని తప్పించావు నువ్వు, వాళ్ళని తప్పించి వేరే వాళ్ళని పెట్టావు, నవయుగాని పెట్టావు. మేము వచ్చిన తర్వాత దాన్ని రివర్స్ టెండరింగ్ పెట్టావు, నవయుగా తప్పుకుంది, మెగా వచ్చింది. ఈ మధ్యలో మాట్లాడే మాటలు రివర్స్ టెండరింగ్ వల్లే నాశనం. అవును, విన్నాను. రివర్స్ టెండరింగ్ వల్ల నష్టం జరగలేదు, లాభం జరిగింది. కొన్ని కోట్ల రూపాయలు మిగిలాయి, అది వేరే అంశం. ఇక్కడ డిలే అంతా కూడా జరిగింది కేవలం డయాఫ్రమ్ వాల్ దగ్గర మాత్రమే తప్పిదం జరిగింది. ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి మేము కారణం ఎట్లా అవుతాం? నువ్వు గాలిలో దీపం పెట్టావు, గాలిలో దీపం పెట్టి గాలి కొట్టింది ఎగిరిపోయింది. గాలిలో ఎత్తుకు దీపం పెడతా, చక్కగా చుట్టూరా గ్లాస్ పెట్టి చక్కగా దీపం పెట్టాలా, అప్పుడు దీపం నిలబడిద్ది. అంతే కదా, చుట్టూరా గ్లాస్ పెడతారు, తర్వాత మధ్యలో దీపం వెలిగిస్తారు. అట్లాగే చుట్టూరా కాఫర్ డ్యాములు పెట్టి నువ్వు అక్కడ డయాఫ్రమ్ వాల్ వేయాలి కదా. కాఫర్ డ్యాములు ఏమి కంప్లీట్ కాకుండానే డయాఫ్రమ్ వాల్ వేసేసి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయి దెబ్బతింటే వాళ్ళంతా పాపం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలి నీ మీడియా బలంతో అని ప్రయత్నం చేస్తున్నా. నేను ఒక విషయం చెప్తాను ఈశ్వర్ గారు, ఒక్క గొంతు చెప్పినా వాస్తవాన్ని ప్రజలు రీచ్ అవుతుంది, వాస్తవాలు ప్రజలకు రీచ్ అవుతాయి. ఇవన్నీ వాస్తవాలు నేను చెప్పేది. ఎక్కడ కూడా అసత్యం చెప్పాలనేటువంటి ఉద్దేశం నాకు ఏ కోశానా లేదని మనం చేస్తున్నా. నేను ఇంకోటి స్పిల్వేని కంప్లీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. అవును, రేడియల్ గేట్లు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇవాళ స్పిల్వే మీద చంద్రబాబు నాయుడు గారు బస్ చేసుకెళ్ళాడు కదా, ఆ స్పిల్వేని చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం 48 కాఫర్ డ్యాములు 2 ఎన్ని గేట్లు? 48 గేట్లు అనుకుంటాను, 50 లక్షల క్యూసిక్స్, 48 గేట్లు. ప్రతి గేటు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. అంటే అదే చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక గేటు పెట్టి ఆ గేటు కూడా మళ్ళీ పడిపోయింది, ఒక ప్రారంభోత్సవం లాగా చేసి చాలా పెద్ద ఈవెంట్ చేశారు. మీరు 48 పెట్టి ఒక ఈవెంట్ కూడా ఎందుకు చేయలేదు చెప్పండి? 48 ఈవెంట్లు చేయొచ్చు. ఇప్పుడు మీరు బహుశా మీ దగ్గర సాక్షిలో ఆ విజువల్స్ ఉండి ఉంటాయి, ఇప్పుడు ఒకసారి ప్రదర్శించండి. ఎందుకంటే ఒక పెద్ద కాదు, ఆ పెద్ద రేకు తీసుకొచ్చి పెట్టారు. కరెక్ట్.
రేకు తీసుకొచ్చి పెట్టారు కానీ ఆ స్పిల్వే కంప్లీట్ కాలా. ఆ, రేకు పెట్టేసి గేట్ ఓపెనింగ్ అయిపోయింది. ఇల్లు కట్టుకోకుండా గేట్ పెట్టేసి గేట్ అయిపోయింది అని గడప పెట్టేసి గృహప్రవేశం చేస్తామని చెప్పేసి పద్ధతుల్లో చేసినటువంటి సందర్భం. ఇక్కడ నుంచి జనాన్ని తీసుకెళ్లి భజన చేయించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏమంటానంటే చంద్రబాబు నాయుడు గారు సందేహం లేదు. ఇన్ని గేట్లు పెట్టారు కదా, మీరు ఎందుకు చెప్పుకోలేకపోయారు? దానికి ఈవెంట్లు ఎందుకు చేయలేకపోయారు? ప్రజలకు రీచ్ అవ్వాలి కదా, అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి కదా. సార్ ఇప్పుడు అవన్నీ నిలబడవు సార్. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని ఈవెంట్లు చేసి చంద్రబాబు నాయుడు గారు గెలిచాడు. మళ్ళీ పోలవరం ఏమన్నా ఉపయోగపడింది ఆయనకి? కానీ ఇప్పుడు 2019లో ఏం చెప్పారు? 72% కంప్లీట్ చేశానన్నారు. ఇప్పటికే అదే చెప్తున్నారు, 72% నేనే కంప్లీట్ చేశాను. అంటే మీరేం చేయలేదా ఆ 5 ఏళ్ల పాటు? మేము ఆయన ఏదో 3% 4% ఇచ్చాడు మాకు. ఇచ్చారు ఆయన లెక్కలే కదా ఇచ్చేస్తాడు. ఈనాళ్ళు వేస్తారు, ఆంధ్రజ్యోతిలో వేస్తారు, లేకపోతే ఆ TV5లోను ABNలోను ఈనాడులోను జగన్మోహన్ రెడ్డి గారు 3.2% 3.24% వాళ్ళు ఇచ్చే లెక్కలే, వాళ్ళు చెప్పే లెక్కలే. టూ మచ్ సార్. నేను ఏంటంటే అసత్యాలు ఆడటానికి, నేను ఇందాక కూడా చెప్పి అసత్యాలు ఆడటానికి ఆ సిగ్గుండాలా. అసత్యాలు ఆడేటప్పుడు మనకు కాన్షియస్ యాక్సెప్ట్ చేయకూడదు. ఏదో 10 నిజాలు చెప్పి ఒక అబద్ధం ఆడితే అది వేరే విషయం. నువ్వు 10 అబద్ధాలు చెప్పి ఒక్క నిజం చెప్పి దానిలో చేస్తే ఎలా కుదురుతుంది? ఇది చాలా దుర్మార్గం అంటున్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ ఇది కానే కాదు. ఇది రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి ప్రాజెక్టు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు ప్రారంభం కాకముందు అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆలోచన చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశారు, అన్ని అనుమతులు తీసుకొచ్చి దీన్ని ప్రారంభించారు. అదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. నీ టైంలో పూర్తి చేయాలని నువ్వు తాపత్రపడుతున్నట్టుగా నటించావు. పూర్తి చేయకపోగా అనేక వేల కోట్ల రూపాయలు దానిలో లంచాలు తీసుకుని సర్వనాశనం చేశావు. వర్క్ చకచక పూర్తి చేసేయాలనేటువంటి తాపత్రమే తప్ప ప్రోటోకాల్ లేదు. ఇది ముందేయాలి, అది వెనకేయాలి అనేది లేదు. వాళ్ళు కట్టకుండా స్లాబ్ వేసే పద్ధతులకు వెళ్ళారు. నేనేం చేయాలి దానికి? ఎవరు మాత్రం ఏం చెప్తారు? వాళ్ళు కట్టకుండా స్లాబ్ వేస్తే నిలబడుతుందా? బిల్లు అవుతుంది అంతే. బిల్లు చేసుకున్నారు, తీసుకున్నారు. ఇప్పుడు 400 కోట్లు 500 కోట్లు డయాఫ్రమ్ వాళ్ళకి వేశారు, బిల్లు వేసుకున్నారు, తీసుకున్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు 900 కోట్లతో మళ్ళీ 900 పైచీల కోట్లతో మళ్ళీ వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆయన దొరికాడు, ఆయన నెత్తిని రుద్దేద్దాం అనేటువంటి తాపత్రయంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, ETV ఇవన్నీ కలిపి రుద్దేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దుర్మార్గం ఉంటున్నాను నేను. మీరు చేయండి, తప్పలేదు. ఇవాళ మీకు అవకాశం వచ్చింది, ఓపెన్ చేయండి. విల్ బి హ్యాపీ. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి దీన్ని మీరు ఓపెన్ చేశారు అని అనుకుంటారు చరిత్రలో. అలా కాకుండా ఏకాడికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుదాం, రాజశేఖర రెడ్డి గారి మీద కూడా బురద జల్లుదాం అనేటువంటి రాజశేఖర రెడ్డి గారు పనికి రాకుండా చేసి వెళ్ళిపోయాడని చెప్పి మొన్న ఒక ప్రెస్ మీట్లో మాట. ఎంత అన్యాయం అండి, నాకు అర్థం కాలేదు. రాజశేఖర రెడ్డి గారు దీన్ని అసలు మళ్ళా పూర్తి కాదు అనే దశకు తీసుకొచ్చిన తర్వాత ఆయన చనిపోయాడని చెప్పాడు. ఎంత దుర్మార్గంగా దీని మాట. దీని మీద KVP రామచంద్ర గారు కూడా లెటర్ రాశారు. నేనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అవగాహన రాహిత్యము, అసమర్థత అని చెప్పేటటువంటి వయసు నాకు లేకపోవచ్చు కానీ, అంత అనుభవం లేకపోవచ్చు కానీ, 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అసమర్థత, అవగాహన రాహిత్యం. ఒక్క మాట చెప్తా, చంద్రబాబు నాయుడు గారు ఒకానొక సందర్భంలో నేను ట్విట్టర్లో కూడా పెట్టా, ఏమన్నాయంటే అసలు కాఫర్ డ్యాములు లేకోకుండానే డయాఫ్రమ్ వాల్ వెయ్యాలని ఆలోచన చేశాము అన్నాడు. ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? కాఫర్ డ్యాములు లేకోకుండానే డయాఫ్రమ్ వాల్ వెయ్యాలని ఆలోచన చేశాము అని అన్నాడు. ఏంటంటే అసలు గోదావరి నదికి వరదలు విపరీతంగా వస్తాయి, వస్తే చాలా రోజులు ఉంటాయి. అలాంటిది ఎప్పుడైనా వరదలు రావనుకుంటే అది వేరే విషయం. ప్రతి సంవత్సరము గ్యారంటీగా 50 లక్షల క్యూసిక్లు వస్తుందనేటువంటి, వచ్చినా కూడా ప్రమాదం లేదనే రీతిలో ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగి 48 గేట్లు పెట్టి డిశ్చార్జ్ ఆఫ్ 50 lakh క్యూసిక్స్. అది ఇప్పుడు జరగదు. 50 lakh క్యూసిక్స్ దట్ ఇస్ నాట్ పాసిబుల్. అయినా కూడా ఆ స్టేజ్లో ఉండాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి నది అది. ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. మన వానాకాలంలో డ్రై అయిపోద్ది, ఎండాకాలంలో. అలాంటి చోట్ల నువ్వు కాఫర్ డ్యాములు లేకోకుండానే నేను డయాఫ్రమ్ వాల్ వేసి ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ చేయాలని అనుకున్నాను అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారంటే దాన్ని బట్టే సాహసం చేస్తున్నా నేను. చంద్రబాబు నాయుడు గారికి అవగాహన లేదు, చంద్రబాబు నాయుడు గారి అసమర్థత వల్ల జరిగింది ఇది. దీన్ని ఖచ్చితంగా ఈ మాట నేను చెప్పదలుచుకున్నాను. సందేహం లేదు. ఇంజనీరింగ్ నిపుణులు కూడా దాటుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కాఫర్ డ్యాములు కూడా కట్టకుండా డయాఫ్రమ్ వాల్ వరకు వెళ్ళారంటే ఎవరిది తప్పు? అధికారులు ఆయన తప్పుదారి పట్టించారా, లేదా ఈ పనులు చేస్తే మనకి ముందుగా కమిషన్లు వస్తాయని చేసుకున్నారా? ఈ రెండిట్లో ఒకటి ఉండాలి. లేదు. నా అభిప్రాయం ఏంటంటే తొందరగా పూర్తి చేయాలి అనేది
వాళ్ళ ఉద్దేశం మంచిదే. దేనికి తొందరగా పూర్తి చేయాలని, ఎన్నికలకు ముందు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్ళడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలి అనుకోవటం ఒక తొందర. రెండవ తొందర ఏంటంటే తొందరగా బిల్లులు చేసుకోవాలి, తొందరగా పూర్తి చేసి బిల్లులు చేసుకోవాలి అని. ఇక్కడే వచ్చింది తేడా. తొందరగా బిల్లులు చేసుకోవాలి అంటే ఏది ఈజీగా పూర్తి అయిద్దో అది ఈజీగా పూర్తి చేశారు. ఈజీగా పూర్తయింది. డయాఫ్రమ్ వాల్ బావర్ కంపెనీ వాడితో పెడితే డయాఫ్రమ్ వాల్ అయిపోయింది. కాఫర్ డ్యాములు కాలేదు. కాఫర్ డ్యాములు అవ్వాలి, కాఫర్ డ్యాములు పూర్తి చేయాలి అంటే నది డైవర్షన్ కావాలి. నది డైవర్షన్ కంప్లీట్ కాలేదు, స్పిల్వే కంప్లీట్ కాలేదు. దీనిలో రెండు ఖచ్చితమైన తప్పిదాలు. తొందరగా పూర్తి చేయాలి, రాజకీయ లబ్ధి పొందాలి, శభాష్, దాన్ని నేను అప్రిషియేట్ చేస్తా. తొందరగా పూర్తి చేయాలి, డబ్బులు ఎక్కువ కాజేయాలి. ఈ రెండోది చాలా ప్రమాదకరమైన రీతిలో ప్రవర్తించారు. ఇంకొక అంశం, దేవినేని ఉమా అనేటువంటి పొలిటీషియన్, ఆయన అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఆయన ఇంజనీర్. ఐ థింక్ ఈ సబ్జెక్ట్ దగ్గర ఈజ్ సివిల్ ఇంజనీర్. ఇంకా అతనికి తెలిసినంత ఎవరికి తెలియదు అనేటువంటి భావంతో ఉన్నాడు ఆయన. నేను అనిల్ మాకు ఇంజనీర్లు కాదు, మాకేం తెలియదు. వాళ్ళు ఇంజనీర్లు ఏం చెప్తే, చీఫ్ ఇంజనీర్ ఏం చెప్తాను, వాళ్ళు చెప్పింది విని మేము చేసాము. ఎస్సీ అని చెప్తాను, వాళ్ళు చెప్తాను, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము. ఈయన ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలా? నాకు తెలుసు ముందు వేసేయండి అన్నాడు, వేసారు. డబ్బులు ఎప్పటికప్పుడు సంచులు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేటువంటి కార్యక్రమం మన దురదృష్టవశాత్తు ఆయన అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి గారు ఇంజనీర్ అవ్వటం అనేది ఒక దురదృష్టం. అవగాహన రాహిత్యం ఉండటం, చంద్రబాబు నాయుడు గారు అవగాహన రాహిత్యం ఒక దురదృష్టం. తొందరగా డబ్బులు తీసుకోవాలి బిల్లు అనేది దురదృష్టం. దానివల్ల మొత్తం టోటల్గా ఇందాక అన్నాడు గోదావరిలో ముంచేశారు. గోదావరి ఏది పోలవరం, గోదావరిలో కాదు, నువ్వు సముద్రంలోనే ముంచేశావు. గోదావరిలో ముంచితే పర్లా, పోలవరం ఉండేది గోదావరిలోనే. ముంచడం ఏముంటుంది, అది మునుగుతూ ఉంటుంది, లేగుతూ ఉంటుంది ప్రాజెక్టు. కానీ మీరు అవగాహన రాహిత్యం, తొందరపాటుతనం, లంచాలు తీసుకునే కార్యక్రమం, అవినీతి కార్యక్రమాల వల్ల మీరు పోలవరాన్ని సర్వనాశనం చేశారు. దాని నుంచి బయటికి రావడానికి ఇయర్స్ టుగెదర్ 18లో పూర్తి చేస్తానని వాళ్ళు ఏం చేస్తున్నావు, నువ్వు 27లో పూర్తి చేస్తానన్నావు. వాట్ ఈస్ దిస్? నువ్వే 18లో అన్నావు, మళ్ళీ నువ్వే 27లో అంటున్నావు. సరే మేము అన్నాం, తర్వాత మేము చెప్పాము. ఇప్పుడైతే డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిన్నదనే విషయాన్ని గమనించగలిగామో, వీ కెనాట్ సే నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాఫ్రమ్ వాల్ అనేది ప్యారలల్గా వేయాలా, దాన్ని రిపేర్ చేయాలా నిర్ణయించేదాకా దీన్ని మనం చెప్పలేమన్నాం. నిర్ణయించిన తర్వాత చెప్తా ఉన్నాం. నిర్ణయించడం జరిగింది. మేము ఈ లోపల ఎన్నికలు వచ్చాయి, ఈ పరిణామాలు వచ్చాయి. ఇప్పుడు నిర్ణయించబడటానికి అవకాశం ఉంది. ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ ప్యారలల్గా వేయాలని నిర్ణయించారు. దానికి డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి డయాఫ్రమ్ వాల్ బావర్ కంపెనీకి ఇచ్చి డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేయాలని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. వెల్, మనకేం అభ్యంతరం ఏమి లేదు. కానీ స్పష్టత లేనటువంటి రాజకీయాలు, స్పష్టత అవగాహన లేనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. 2027కు పూర్తి చేస్తా ఉన్నారు. శభాష్, పూర్తి చేయడానికి అవకాశం ఉంది. నాకు తెలుసు వాళ్ళు తొందరగా చిత్తశుద్ధిగా చేస్తే 2027 లోపే పూర్తి చేయడానికి అవకాశం ఉందని నా అభిప్రాయం. రైట్. ఒక కాల్ ఉన్నారు, రాజమోహన్ గారు, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి. రాజమోహన్ గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఈశ్వర్ సార్ అండ్ అంబటి రాంబాబు సార్. గుడ్ ఈవినింగ్ సార్, మాట్లాడండి అంబటి గారు. చెప్పండి సార్. సార్ కెన్ యూ హియర్ మీ? యా, క్లియర్ ప్లీజ్. సాంబశివరాజు, ఆ కాల్ డ్రాప్ అయింది. మరో కాల్ సాంబశివరాజు గాజువాక నుంచి. సాంబశివరాజు గారు నమస్కారం సార్. రాంబాబు గారు, ఈశ్వర్ గారు నమస్తే సార్. ఒకటి చాలా డైరెక్ట్ గా చెప్తున్నాను సార్, దయచేసి ఏమి అనుకోకండి. మీరు ప్రచారం చేసుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు సార్. చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఫలితం తక్కువ, ప్రచారం ఎక్కువ. మంది ఫలితం ఎక్కువ, ప్రచారం తక్కువ. ప్రచారం లేదు అసలు. ఏంటంటే ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత స్పీడ్ గా కంప్లీట్ చేశారు. మీరు ఛార్జ్ తీసుకునేటప్పటికి పోలవరం స్టేట్ ఏంటి, ఈ రోజు పోలవరం తలక స్టేట్ ఏంటి సార్? మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి ఇది ప్రచారం చేసుకోవడంలో రాజుగారు నేను మీరు చెప్పిందా నీకేపిస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ప్రచార సాధనాలు చాలా ఎక్కువ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రచార సాధనాలు తక్కువ. ఇవాళ కొత్తగా మరొక ప్రచార సాధనం ఆయనకి ఏర్పడింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంత సమర్థులు లేడు, చంద్రబాబు నాయుడు గారు అంత గొప్పవాళ్ళు లేడు, ఇంకా 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అనేది ఇది ఒక ప్రచార సాధనం. ఎందుకంటే మరొక పార్టీ గొంతు. సో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నన్ని ప్రచార సాధనాలు దురదృష్టవశాత్తు వైఎస్ఆర్సీపీకి లేవు. అయినా ప్రజలు వాస్తవాన్ని గ్రహించుకోకుండా ఉంటారని మాత్రం నేను అనుకోవటం లేదు.
కొంత ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వచ్చు, కానీ వాస్తవాలు తెలుసుకుంటాం. ఇది కేవలం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడానికి ఇదొక్కటే కారణం కాదు. ఇది పోలవరమే కాదు, ఇంకా చాలా చాలా రకరకాల కలయికలు ఇవన్నీ ఉన్నాయి. ప్రచారం చేసుకోవడంలో కొంత మేరకు మనం విఫలం అవ్వడానికి కావాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవమే, కానీ వాస్తవాన్ని ప్రజలు గమనించడంలో పెద్ద ప్రచార సాధనాలు లేకపోయినా సమయం వచ్చినప్పుడు గ్రహిస్తారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. రైట్ సరే, ఇందులో ఇంకొక ప్రధానమైన అంశం 15,146 కోట్లు ఇప్పటి వరకు కేంద్రం రీఎంబర్స్ చేసింది. ఈ 15,000 కోట్లతో ఇప్పటి వరకు 72% కంప్లీట్ చేశానని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఇదేమన్నా క్లారిటీ ఉందా? ఇది మొత్తం ఎంత ఎత్తులో నిర్మిస్తున్నారనే దాని అంశానికి సంబంధించి 45.72 మీటర్ల 41.15 మీటర్ల నీటి నిల్వ కాదు సార్, ఇప్పుడు 45.72 మీటర్ల నీటి వరకు నీటి నిల్వ చేయడానికి కావాల్సిన స్పిల్వే కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కంప్లీట్ అయిపోద్ది, అవన్నీ కూడా అయిపోతాయి. బేసికల్గా ఏంటంటే 41.15కు నిలబెట్టేది ఫస్ట్ స్టేజ్. ఇక్కడ దీనిలో ఒక చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఈ నిమ్మల రామానాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నారు. ఏంటంటే 41.15 అనేది మొదటి దశ, 45.72 అనేది రెండవ దశ. ఈ మొదటి దశ రెండవ దశ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టి అని అంటున్నారు. దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఇది ప్రాజెక్ట్ మాన్యువల్స్లో ఉంటుంది. మీకు ఒకసారి పులిచింతలను ఒకసారి మనం చూసినట్లయితే 2 కాదు 3 దశలతో పులిచింతల్లో నీళ్లు నిలబెట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పులిచింతలకి 100 కోట్ల రూపాయలు ఇచ్చి మొత్తం నింపడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడైతే 41.15 నుంచి 45.72 వరకు నీళ్లు మనం నిలపాలో ఈ R&R ఇవన్నీ కలిపి సుమారుగా 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కేంద్ర ప్రభుత్వం ఈ 30,000 కోట్ల రూపాయలు 30 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వకోకుండా ఎగ్గొట్టేందుకు తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దశ. ఈ తప్పుకోవడానికి మార్గం ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన క్యాబినెట్లో వాళ్ళ మంత్రి గారు కూడా ఉన్నారు. నాకు తెలిసి మొన్న క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం 41.15కు మాత్రమే నీళ్లు నిలబెట్టి మిగతాది కంప్లీట్గా ఎగ్గొట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ఖచ్చితంగా ఇది ప్రత్యేక ప్యాకేజీని ఏ విధంగా అయితే దూరం చేసుకుంటున్నామో మనం ప్రాజెక్టు పూర్తి నిర్మాణం లేకోకుండా దూరం చేసుకునేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకు ఇవాళ ఈ కూటమి పాల్పడింది. దీనివల్ల పోలవరం నిర్దేశించబడినటువంటి మన లక్ష్యాలను సాధించలేకోకుండా పోతుంది. కేవలం ఒక బ్యారేజ్ లాగా 115 టీఎంసీల వరకు మాత్రమే పరిమితం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మనం అనుకున్నవి సాధించలేము. రాయలసీమకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి, ఉత్తరాంధ్ర సృజన సమితికి ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. ఇది కేంద్రం చేయాల్సింది. చివరికి వాళ్ళు గాలికి వదిలేసి పోతారు. ఇక రాష్ట్రం చేసుకోవాలంటే 30 లక్షల కోట్ల రూపాయలు పెట్టడం సాధ్యపడదు. దీన్ని ఆలోచించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒప్పేసుకున్నటువంటి సందర్భం ఉంది. దీన్ని నేను చెప్పాను చాలా సందర్భాల్లో. మేము చెప్తున్నాము సెకండ్ దశ కూడా ఉంది. మీరు కాదు చెప్పవలసింది, కేంద్ర ప్రభుత్వం మంత్రి చేత చెప్పించడంటే దానికి ఇంతవరకు సుయిసై లేదు. క్యాబినెట్ డెసిషన్ ని మళ్ళీ క్యాబినెట్ తీసుకున్నటువంటి డెసిషన్ సార్, ఆగస్టులో తీసుకున్నటువంటి డెసిషన్. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ కూడా ఇక్కడ ఉంది. ఇందులో క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు 41.15 క్యాబినెట్ డెసిషన్ ప్రకారం. దాని ప్రకారం చూస్తే కేవలం ఇక రావాల్సింది 35,000, మీరు చెప్పినట్టుగా 35,779 కోట్లలో కేవలం 12,157 కోట్లు మాత్రమే ఇస్తారు. ఆ 12,000 కోట్లతో 41.15 మీటర్లకే పరిమితం అవుతుంది. రెండోది R&R అంతకంటే పెంచితే R&R కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా. సో అది తగ్గిపోతుంది. ఓవరాల్గా ఒక 22,000 కోట్ల రూపాయలు పోతాయి. సార్ ఇక్కడ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు అని ముందు క్యాబినెట్కి వెళ్ళేటప్పుడు ఆ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డులో దీన్ని చర్చిస్తారు. ఆ నోట్లో దానిలో మనం ఉన్నప్పుడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పిఐబిలో డిస్కషన్ జరిగింది. 41.15 కింద 45.72 కింద అని 2 డిస్కషన్ జరిగాయి. ఆ నోట్ యాజ్ ఇట్ ఈజ్గా మన క్యాబినెట్కి వెళ్ళాలి. ఆ నోట్లో ఫస్ట్ పార్ట్ వెళ్ళింది, సెకండ్ పార్ట్ వెళ్ళలేదు, మింగేశారు. సెకండ్ పార్ట్ 45.72 తీసేశారు. తీసేయడానికి చంద్రబాబుతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నాడు. అట్లా ఎట్లా ఒప్పుకుంటారు సార్? ఇది దాస్తున్నారు. దీనివల్ల ఏంటంటే కేంద్రానికి భారం తగ్గుతుంది. ఇప్పుడు జలాశయం చిన్న ఏదో రిజర్వాయర్ లాగా అయిపోతుందా, ప్రకాశం బ్యారేజ్ లాగా? ప్రకాశం బ్యారేజ్ లాగా అయిపోద్దనే మాట అనలేం, కానీ
మనకు ఏదైతే 45.72 లెవెల్కి ఎప్పుడైతే నింపుతామో వరదలో వచ్చినప్పుడు ఏం చేస్తామంటే 2 కాలువలకు వదిలేస్తాం వరదప్పుడు ఓకే ఫుల్ చేసి వరద అయిపోయిన తర్వాత అవి 45.72 దగ్గర నిలవ ఉంటుంది. ఓకే, ఆ నిలవను మనం పైనుంచి వచ్చే నీటిని బట్టి మనం వాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు 1.15కే ఉంటుంది ఉంటే మన లక్ష్యాన్ని సాధించలేము. బాటమ్ లెవెల్లో కొంత ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నిరుపయోగం అంటే మొత్తం ఏదో కొలాప్స్ అయిపోద్దని కాదు, కానీ మనం అనుకున్న రాయలసీమకు నీళ్లు ఇవ్వటం అనేది అసాధ్యమైన అంశం నెంబర్ 1. రెండవది, నీకు ఉత్తరాంధ్ర సృజల సవంతికి పుష్కలంగా నీరు ఇవ్వటం అనేది అసాధ్యం. విశాఖపట్నానికి సంబంధించి మనం ఇండస్ట్రియల్ వాటర్ ఇవ్వటం అసాధ్యం. ఇవన్నీ కూడా కుంటుపడిపోయే పరిస్థితులు వస్తాయి. జల విద్యుత్ కేవలం ఒక చిన్న సాధ్యం అవుతుందా? అది కూడా ఆగిపోతుందా? సాధ్యం అవుతుంది కదా మీకు జల విద్యుత్. అది కూడా అనుకున్న ఫలితాలు రాదు. ఓకే, అసలు ఆ లెవెల్స్ ఎంత ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఆ లెవెల్ కలుతుంది 41.15 లెవెల్లో అసలు అది ఆ జనరేటర్ పనిచేస్తే లేదో నాకు పెద్ద అవగాహన లేదు దాని మీద. ఇది టోటల్గా ఏం జరుగుతుందంటే విజయవాడ బ్యారేజ్ లాగా అయిపోతుందని నేను అను, కానీ మనం అనుకున్నటువంటి లక్ష్యాలను ఏదైతే ఇది జీవనాడి అనుకున్నామో ఆ జీవనాడి అనేది ఫెయిల్ అయిపోతుంది. దీన్ని విస్మరించి చేస్తున్నారు. ఇది ఏదో ఒక విధంగా గడిపేసుకుందాం అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన చేస్తున్నాడు. ఏదో కేంద్రం చెప్పింది కదా మనం వినాల్సిందే, లేకపోతే మన జుట్టు వాళ్ళ చేతిలో ఉందనేటువంటి భావంతో ఉన్నారు. ఏమో నాకు తెలియదు, కానీ 2026 అక్టోబర్ నాటికి 41.15 మీటర్ల దగ్గరే అవుతుంది, అంతేనా? అని కాదు, అసలు 41.15కే మా బాధ్యత అని చెప్తున్నారు. ఆ తర్వాత మా బాధ్యత లేదని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఆన్ రిటర్న్ క్యాబినెట్ లో. అలా కాదు, 41.15 ఒక దశ రెండో దశకు మేము వెళ్తామని ఎక్కడ నోట్ చూపించమని నోట్ చూపించే పరిస్థితి లేదు. దే కొల్యూడెడ్, అందరూ కలిసి కాంప్రమైజ్ అయిపోయి. దిస్ ఎ ఫ్యాక్ట్. ఏ విధంగా నేను ఒక మాట ఈశ్వర్ గారు మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెప్తున్నా, పెద్ద మోసం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజ్ అనేది చాలా గొప్పది, ప్రత్యేక హోదా కన్నా గొప్పదని విష ప్రచారం చేసి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకుని ప్రత్యేక హోదాని జార విడిచారో సేమ్ టు సేమ్ పోలవరంలో జరుగుతుంది. నమ్మండి మీరు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం డబాయించాడు, ప్రత్యేక హోదాలో ఏముంది గాడిద గుడ్డు, అంత ప్రత్యేక ప్యాకేజీలో అద్భుతంగా ఉందండి. ఏముందండి చెప్పండి. తర్వాత మళ్ళీ ఆయనే ప్రత్యేక హోదా కావాలని రివర్స్ అయ్యాడు. సో చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన అవగాహన రాహిత్యం అంటే కోపం వస్తుంది ఆయనకి, ఈనాడికి ఆంధ్రజ్యోతికి పవన్ కళ్యాణ్ గారికి కోపం వస్తుంది. కానీ ఏంది అవగాహన రాహిత్యం కాబట్టి ఏంటిది ప్రత్యేక హోదాని అంత అవగాహన రాహిత్యంగా వదిలేసుకున్నారు. ఇవాళ ఈ ప్రాజెక్టును కూడా అంత అవగాహన రాహిత్యంగా అసమర్థతతో భయంతో మోడీ గారంటే భయంతో దేనికో వదిలేసుకుంటున్నారు కాంప్రమైజింగ్గా. ఇది ఉన్న పరిస్థితి. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నా. అర్థం చేసుకోమని చెప్తున్నారు. ఇవాళ ఎన్నికలేమి లేవు కదండి, వాళ్ళు ఎన్నికలేమి లేవు, మేము బురద జల్లాల్సిన అవసరం లేదు. ఇది ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ని అర్థం చేసుకోమని నేను కోరుతున్నాను. అంబటి రాంబాబు గారు, కొద్దిసేపటి క్రితం మీరు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి మీడియా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రచారం ఎక్కువగా చేసి పెడతాయి, ఆయన చేసిన పనుల కంటే కూడా అవి ప్రచారం చేయడం ఎక్కువ ఉంటుందని అంటూ రెండో మాట ఇంకోటి అన్నారు. కొత్తగా ఇంకో వాయిస్ కూడా వచ్చి చేరింది పవన్ కళ్యాణ్ అని. ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చారు ఈ మీడియా సంస్థల మధ్యలో, ఈ పేరు ఎందుకు వచ్చింది? అంటే నేనేది ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ స్పెషల్ వాయిస్. ఎందుకంటే అతను ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, సరిగ్గా లేదు, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇవాళ ఏంటంటే ఒక పెద్ద ఎంత కాదనుకున్నా పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ పొలిటికల్ పర్సనాలిటీ నౌ. పూర్వం కన్నా ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి భావన కలుగుతూ ఉంది. రెండో అంశం ఏంటంటే ఎంతో కొంత ఓట్ షేర్ ఆయనకు ఉన్నది. ఆయనే ఏమంటున్నాడు ఇవాళ, నేను అనేది ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకునేటటువంటి కొంతమంది అభిమానులు ఉన్నారు, అది వేరే అంశం, దాని జోలికి నేను వెళ్ళటంలా. ఆయన ఏమంటున్నాడు, చంద్రబాబు నాయుడు అంత అనుభవజ్ఞుడిని నేను ఇంతవరకు చూడలేదు, అలాంటి అనుభవజ్ఞుడు మళ్ళా 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి పరిపాలన చేయాలి అని ఆయన ఏం చెప్తే అది ఈనాడు లాగానో ఆంధ్రజ్యోతి లాగానో ఆయన కూడా మాట్లాడుతున్నాడు. పూర్వం ఆయన ఏమైనా ఇది స్పెషల్ వాయిస్. పవన్ కళ్యాణ్ గారి స్పెషల్ వాయిస్. ఆయన ఇండివిజువల్గా తన వాయిస్ వినిపిస్తూ ఉండేవాడు. చాలా సందర్భాల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీని కూడా ఘాటుగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ఏమన్నాడు, వ్యక్తి పూజకి ఆయన సిద్ధపడిపోయాడు. చంద్రబాబు ఈజ్ ఏ టాప్ లీడర్. చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ఏమీ తెలియదు. ఆయన అద్భుతమైన పరిపాలన సమర్థత కలిగినటువంటి వ్యక్తి, ఆయనే కొనసాగాలి, నాబోటోడు ఉండా కూడా అనవసరం అనేటువంటి ముఖ్యమంత్రిగా పనికిరాను అనేటువంటిది ఇండైరెక్ట్గా ఆయన అంటున్నాడు.
అది ఈనాడు ఆంధ్రజ్యోతి కన్నా కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుందనేది జనం అనుకుంటున్నటువంటి అంశం. అది నమ్ముతారా లేదా అది వేరే విషయం. సమయం వచ్చినప్పుడు దేన్ని ఎవరో నమ్మరు, కొట్టి అవతల మారేస్తారు. కానీ ఇవాళ మరొక వాయిస్ ఆయనకి తోడైంది అనేది నా అభిప్రాయం. కానీ ఆ సందర్భంలో నేను కోట్ చేశాను. ఓకే, కానీ ఇదే సందర్భంలో ఇంకొక వాయిస్ కూడా వినిపిస్తుంది, ఇంకొక మాట కూడా వినిపిస్తోంది. ఈరోజు కూడా తెలుగు దినపత్రిక ఒకటి రాసింది. పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడడం, 10 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా ఉండాలని కోరుకోవడం వెనుక వేరే ఆలోచన ఒకటి ఉంది. అది ఏంటంటే లోకేష్ జోక్యం బాగా పెరిగిపోతోంది. ఏ క్షణమైన లోకేష్కి బాధ్యతలు చంద్రబాబు అప్పగించే అవకాశం ఉంది అన్నట్టుగా ఓ దినపత్రిక రాసింది. ఓ దినపత్రికలో ఈరోజు వచ్చినటువంటి వార్త. ఈ గ్యాప్ని ఏమన్నా చూస్తారా? నిజంగా ఉంది అనుకుంటున్నారా వారిద్దరి మధ్య, లోకేష్కి పవన్ కళ్యాణ్కి మధ్య? ఒక్కటి సార్, నేను ఏమంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబ సభ్యులు ఒకటైతే చాలా స్పష్టంగా అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ రాష్ట్ర రాజకీయాల్లో లోకేష్ రావాలి అనేది వారందరి అభిప్రాయం. ఎవరు? బాలకృష్ణ గారిది, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారిది, చంద్రబాబు నాయుడు గారి సతీమణిది, వీళ్ళందరిది ఒక అభిప్రాయం. వారసుడిగా నిర్ణయించుకోవాలి, అది లోకేష్ బాబే రావాలి అనేది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు, నిజంగా కూడా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు దో యూఆర్ సో ఫీట్ బట్ ఏజ్ ఈజ్ 74 దాకా వస్తున్నాయి. సో ఈ దశలో ఆయన ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతోనే అసెంబ్లీలో లేకపోయినా కూడా కౌన్సిల్లో తీసుకొచ్చి మంత్రి ఇచ్చారు. తర్వాత ఓడిపాడు అనుకోండి, వాళ్ళు గెలిచాడు. సో ఒక సమర్థవంతమైన నాయకుడిగా తయారయ్యాడు అనేది వాళ్ళు భావిస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు పక్కకు తప్పుకుని మన ఈయన్ని ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి వాదన ఇంటర్నల్గా చాలా బలంగా ఉంది. అది నాకు తెలిసి ఈ ఎన్నికల లోపు చేస్తారా లేకపోతే ఎన్నికల తర్వాత చేస్తారా అనేది చర్చ ఉంటే ఎన్నికల లోపే చేయటం బెటర్ అనేది వాళ్ళు అంతర్గతంగా అనుకుంటుంది. ఎన్నికల తర్వాత ఏం జరిగిందో తెలియదు కదా. ఎన్నికల లోపే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి రాజీనామా చేసేసి ఆయన్ని పెట్టాలి అనేటువంటి భావన ఒకటి ఉన్నది అనేది ప్రచారం జరుగుతుంది. రాజకీయాల్లో అన్ని ప్రచారం జరుగుతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో అయ్యేదాకా మనకు తెలియదు. అవును, ప్రచారం జరుగుతుంది. కన్ఫర్మ్గా ఏం చెప్పలేం కదా. ఈ ప్రచారం జరుగుతున్న మాట 100% వాస్తవం. దీనికి అవకాశం ఉన్నమాట కూడా వాస్తవం. అవకాశం అంటే మళ్ళీ ఏదో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అడ్డం పడి ఇది చేస్తే ఆయన తప్పించి ఆయన రాకోకుండా ఎలక్షన్ అయిన తర్వాత ఆయన వాయిదా వేసుకుంటారేమో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఎన్నికల లోపే లోకేష్ని ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి ఒక వాదన చాలా బలంగా తెలుగుదేశంలోనూ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్లోనూ ఉన్న మాట అయితే నేను నమ్ముతున్నాను. అది సాధ్యపడిద్దా లేదా, సర్కమస్టెన్సెస్ యాక్సెప్ట్ చేస్తాయా లేదా, ఆ టైమింగ్ ఎప్పుడు జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా దాని మీద రియాక్ట్ అవుతారు, ఎందుకంటే భాగస్వామి కదా, లేక పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయినా కూడా ఆయన లేకపోయినా మేము చేసుకోగలం అనుకుంటారా, లేక పవన్ కళ్యాణ్ గారు సర్దుకుని లోకేష్ బాబు అయినా పర్వాలేదు అంటారా అనేది ఎన్ని పెద్ద పెద్ద క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్కి వీ కెనాట్ ఆన్సర్ ఎట్ దిస్ మూమెంట్. ఇట్ విల్ స్లోగా టైం ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు అంతా జరిగి 6 నెలలే కదా, ఇంకా 4.5 సంవత్సరాల పాటు వారు పరిపాలించే హక్కు ఉండి జమిలీ ఎన్నికలు ముందు రాకపోతే చంద్రబాబు నాయుడు గారు 29కే వస్తుంది, ఇప్పుడు రాదని ఆయన చెబుతున్నాడు. మరి దానిలో ఉన్న సారాంశం ఏంటో, ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటో, మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటో, ప్రపంచం అంతా జమిలీ ఎన్నికలు వస్తాయని, మిడ్ టర్మ్ పోల్ వస్తుందని అనుకుంటున్నమాట వాస్తవం. దానికి ఆధారాలు లేవు, దీనికి ఆధారాలు లేవు. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ఈ వారంలోనే పెట్టబోతున్నారు అంటున్నారు కదా, అది పెడితే 27లో వస్తుందనేటటువంటి వాదన అయితే వినిపిస్తోంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా 29 వరకు, ఒకవేళ దేశంలో జమిలీ వచ్చినా ఏపీలో మాత్రం 29 అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. అంటే కొన్ని రాష్ట్రాలు ముందు వెనక అటు జరిగే అవకాశం ఉందనే ఉన్న ఆలోచనతో అన్నారా, లేదా మాట్లాడుకుని ముందుగా కేంద్రంతో దానికి సపోర్ట్ చేయాలంటే ఆ బిల్లుకి 29 వరకు ఏపీలో ఎన్నికలు పెట్టకూడదని మాట్లాడుకుంటారా? ఏం జరుగుండొచ్చు అప్పుడు జమిలీ ఎన్నిక? అది అప్పుడు జమిలీ ఎందుకు అవుద్ది? ఆ జమిలీ అవ్వదు కదా. కేంద్రంలో ఎప్పుడు జరిగిందో రాష్ట్రంలో కూడా అప్పుడే సైమల్టేనియస్గా జరుగుద్ది. జమిలీ 27 వస్తే కుమిలి ఆడవాల్సి వస్తుంది కదా. ఇంత కష్టపడి గెలిచి తొందరలోనే ఎన్నికలకు పోవాలంటే ఎవరికైనా ఇబ్బందే కదా. నో ఇక్కడ ఆలోచించాల్సి ఏంటంటే, ఒకటేంటంటే కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, కేంద్ర క్యాబినెట్ దూకుడుగా జమినీ బిల్లుని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అంటే 2029 దాకా ఆగాలనుకునేటటువంటి పరిస్థితిలో లేదనేది అందరికీ అర్థమవుతున్నటువంటి అంశం ఒకటి. రెండో అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి భయం లేదా జాగ్రత్తనండి, భయం అనండి జాగ్రత్తనండి. ఏంటంటే అరే పిచ్చోళ్ళారా మీకు 2027కి వస్తుందని అనుకుంటున్నారేమో, రాదు 29కే వస్తుందని ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయకపోతే
తన మాట ఎవ్వరూ వినరు అనేటువంటి పరిస్థితి. 27లో జరిగినా కూడా పర్వాలేదు, తిరిగి మేము అధికారంలోకి వస్తాము అనేటువంటి విశ్వాసం చంద్రబాబు నాయుడు గారికి లేదు అనేది చాలా స్పష్టంగా ఈ డైలాగ్తో అర్థమవుతుంది. 27 వచ్చినా, 28 వచ్చినా, 26 వచ్చినా మేము సిద్ధం, మళ్ళీ తిరిగి ఈ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పే పరిస్థితి లేదు. ముందొస్తే పడిపోతావేమో అని ఆఫీసర్ తన మాట వినరేమో, తన క్యాడర్ తన మాట వినదేమో అనేటువంటి ఒక భయాందోళన మధ్యన వచ్చినటువంటి డైలాగే తప్ప అసలు 29కే వస్తుందని చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందని నేను అనుకోను. అది కూటమి ప్రభుత్వం మొత్తంగా చెప్పాలి, మోడీ గారు చెప్పాలి, అమిత్ షా చెప్పాలి. వాళ్ళ దూకుడు కానీ, వాళ్ళు బిడ్లు పెట్టే ధోరణి కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి స్పీడ్ కానీ చూస్తుంటే బిఫోర్ 2019 బిఫోర్ మాత్రమే 29 బిఫోర్ మాత్రమే జమిలీ ఎన్నికలు వస్తాయనేది చాలా విశ్వసనీయంగా కనిపిస్తుంది, మనకు కూడా అర్థమవుతుంది. మీరు కాన్ఫిడెంట్ 27లోనో 27 ఆ తర్వాత ఎలక్షన్ వచ్చింది అనుకోండి, వైఎస్ఆర్సీపీ రెడీగా ఉందా ఫేస్ చేయడానికి? నాకు మాట చెబుతానండి ఈశ్వర్ గారు, రెడీగా ఉండక ఏం చేస్తారు ఎవరైనా? ఈవెన్ తెలుగుదేశమే రెడీగా ఉండాల్సిందే, మనమే రెడీగా ఉండాల్సిందే. మేము ప్రభుత్వంలో లేవు కాబట్టి ఇప్పుడైనా రెడీగా ఉంటాం. మేము పోయేదేముంది? కాదు, వచ్చేది అధికారమే కదా, మళ్ళీ ఎన్నికలు జరిగితే. మీ పార్టీకి సంబంధించి నాయకులు వెళ్ళిపోతున్నారు, కార్యకర్తల అరెస్టులు జరుగుతున్నాయి, పార్టీని బలహీనపరిచే ఒక ప్రయత్నం జరుగుతోంది. వీటన్నిటి మధ్య అతి త్వరగా ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కొంటారు అన్నది. ఇదేమన్నా వైఎస్ఆర్సీపీకి కొత్తగా జరుగుతున్నటువంటి అంశమే సార్. వైఎస్ఆర్సీపీ పెట్టిన దగ్గర నుంచి కూడా నాయకులు వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, కేసులు పెడుతున్నారు, లోపలు పెడుతున్నారు, భయపెడుతున్నారు. ఇప్పుడు కూడా కాసేపు తగ్గినట్టుగా కనిపించినా కూడా సమయం వచ్చేటప్పుడు బలంగానే ముందుకు వెళుతున్నటువంటి రాజకీయ పక్షమే కదా. ముందు రెండే, ఒకటి కూటమి, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతే కదా. ఏముంది దీనిలో ఆల్టర్నేటివ్? వీళ్ళు కాబట్టి వాళ్ళు, వాళ్ళు కాబట్టి వీళ్ళు అనే ధోరణికి ప్రజలు వచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారిని దించేయాలి అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పెంచాలి అనుకుంటారు. దాంతోపాటు ఏంటంటే రాను రాను అర్థమవుతున్నటువంటి అంశం ఏమిటంటే, రాను రాను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టాడు. అమ్మఒడి కానీ మరొకటి కానీ తూచా తప్పకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనేమో మోసం చేస్తున్నాడు, ఊరిని అన్నా క్యాంటీన్ ఒక 40 మందికి భోజనాలు పెడుతున్నాడు, అంతే తప్ప ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చుకోకుండా ఊరికినే డప్పాలు కొట్టి డైవర్షన్ చేస్తున్నాడు. అరే జగన్మోహన్ రెడ్డి బెటర్ రా బాబు అనేటువంటి పరిస్థితికి వాళ్ళ రాష్ట్ర ప్రజానీకం వస్తున్నారు. ఇది వాస్తవం. 6 రేపు ఎన్నికలు నెలల్లోనే కనిపిస్తుంది. 27 వచ్చిన 6 నెలల్లోనే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి చాలా బెటర్ అబ్బాయి, ఎవరు కాదు. అది కాదు సార్, మీరు ఒక మాట చెప్తాను. అసలు పేద ప్రజానీకానికి ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు వెళ్ళాయి. ఇప్పుడు ఇవాళ పేదవాడి చేతిలో డబ్బులు లేవే. ఫీజు కట్టుకోవడానికి, పిల్లలకి ఫీజు కట్టుకోవడానికి మా డ్రైవర్లు వాళ్ళు వీళ్ళు పిల్లలకి ఫీజు కట్టుకోవాలంటే మమ్మల్ని అడుగుతున్నారు. ఇటువరకు అడిగేవాళ్ళు కాదు. సో వాళ్ళ దగ్గర చేతిలో డబ్బులు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చుదాము, వాళ్ళ చేతుల్లో డబ్బులు పెడదాము, వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేద్దామని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఖజానా ఖాళీగా ఉందంట. మీరు మొత్తం ఆర్థికంగా దాని ఏమంటారు, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి వెళ్ళారట, కాబట్టి చేయలేకపోతున్నాను అంటున్నారు. అది ముందు ఉండాలిగా. మరి ఆర్థిక శాస్త్రంలో చాలా నిపుణ్యం చెప్పాడు. ఈ మాటలు, ఈ మోసపూరితమైన మాటలు ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తుందా 2014 ఎన్నికల్లో రుణమాఫీ చేస్తానని చెప్పాడు. అవును. మీరు ఎట్లా రుణమాఫీ చేస్తారని అడిగారు. అవును. అడిగితే ఆయన చెప్పాడు, నేను ఎకనమిస్ట్, నేను ఎంఏ ఎకనామిక్స్ తీసుకున్నాను, నాకు అన్నీ తెలుసు ఆర్థిక వ్యవస్థల గురించి, ఎకనామిక్స్ తీసుకున్నాను నేను ఎంఏలో, నాకు తెలుసు అన్ని, ఎవ్రీథింగ్ ఐ నో. రాష్ట్ర పరిస్థితి నాకు తెలుసు, ఎట్లా చేయాలో నాకు తెలుసు, ముందు నాకు ఓటేయమన్నాడు. మొన్న కూడా అంతే కదా, మనకు తెలియదు రాష్ట్ర పరిస్థితి. మేము ఏ రకంగా ఇంతకన్నా ఘోరంగా ఇచ్చినా కూడా మేము అన్నీ నెరవేర్చాం. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చేసరికి సుమారుగా 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, 8,000 కోట్ల రూపాయలు ఉన్నాయి అక్కడ. మరి మాకు ఇచ్చినప్పుడు 100 కోట్లు కూడా లేవు. అయినా మేము బ్రహ్మాండంగా చేశాం కదా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. చిత్తశుద్ధి లేదు, ఇవన్నీ తెలిసే. ఇప్పుడు కరెంటు బిల్లులు పెరుగుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అంటాడు. ఏంటి నాకు అర్థం కాదు. ఎన్నాళ్ళు చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి గారి తప్పు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎన్ని నెలలు చెప్పుకుంటారు. మీరు అధికారంలోకి వచ్చారు, మీరు స్వయంగా కొన్ని పాలసీలు డెసిషన్స్ తీసుకుంటున్నారు, ముందుకు వెళ్తున్నారు కూటమి ప్రభుత్వం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదంతా ఆనవాయితీగా చేస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారి దురదృష్టవశాత్తు కూడా. దీన్ని ఎవరు ప్రజలు నమ్ముతారని నేను అనుకోను. కొంతకి కూటమి రంగు, కూటమి బలహీనపడుతుంది, ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది. అందువల్లే చంద్రబాబు నాయుడు గారు 2029కి ఎన్నికలు వస్తాయి, మధ్యలో రావు అనేటువంటి
చెబుతున్నాడు. ఆయన కాన్ఫిడెన్స్ లేదు, మధ్యలో వస్తే కొంప మునిగిపోతాం అనేటువంటి భావంతో ఉన్నాడు. అందువల్ల ప్రజలు కూడా ఆయన్ని తిరుగుబడతారేమో అనేటువంటి భయంతో ఉన్నాడు. ఇది వాస్తవమైనటువంటి సిచ్యువేషన్. దీన్ని మనం గమనించాలని కూడా కోరుతున్నాను. నాకు అనిపిస్తోంది ఒకవేళ ముందుగానే ఎన్నికలు వస్తే 1.5 సంవత్సరంలోనే నా పాలన అంటే వంట మధ్యలో ఉంది, పూర్తి చేయాలంటే నాకు మళ్ళీ అధికారం ఇవ్వాల్సిందేనే వస్తారేమో చంద్రబాబు నాయుడు గారు. అది న్యాచురల్ అంటారు, దానిలో అనుమానం ఉంది. మరి ఆయనకి 5 ఏళ్ళ అవకాశం ఇవ్వకపోతే నాకు 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వలేదు కాబట్టి నేను చేయలేకపోయాను, మరొక 5 సంవత్సరాలు ఇవ్వండి నేను స్లోగన్ పెడతాడు. దానిలో పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ప్రజలు ఎంతవరకు నమ్ముతారనే చూడాలి తప్ప. నువ్వు హామీలు, సార్ నేను ఒక మాట చెప్తాను, నువ్వు హామీలు ఇచ్చేటప్పుడు ఏమన్నావు, ఇమీడియట్గా హామీలు నెరవేరుస్తా అన్నావు తప్ప నేను కొంతకాలం ఆగిన తర్వాత ఈ పలానప్పుడు ఇది చేస్తానని చెప్పలేదు కదా నువ్వు. టైం టేబుల్ నాకు ఎన్నుకోవటం ఆలస్యం, నీకు హామీలన్నీ అమలు చేస్తానని కదా చెప్పింది. అన్న క్యాంటీన్లు పెట్టానని గొప్పగా చెప్పుకుంటావు. అవును, మరి తల్లికి వందనం ఏమైంది? అదేదో రైతు భరోసా తీసేసి అదేదో పేరు చెప్పాడు దానికి, 20,000 రైతు పెట్టుబడి కదా, దానికి పెద్ద అద్భుతం. అన్నదాత సుఖీ దానికి ఏదో అద్భుతమైన పేరు చెప్పాడు, అన్నదాత సుఖీభవ. ఏమైంది అన్నదాత సుఖీభవ ఉంది? తల్లికి వందనం ఏమైపోయింది? అదేదో నీకు 18,000 ఏమైపోయింది? నేను అనేది ఏంటంటే ప్రజలు ఏమనుకుంటారంటే, అరే మనం మోసపోయామరా, జగన్మోహన్ రెడ్డి ఏమీ హామీ ఇవ్వకపోయినా కూడా పోయినసారి ఇచ్చిన హామీలు చేశాడు, ఆ హామీలు ఇప్పుడు ఉన్న వాటిని కొనసాగిస్తాడు అని నమ్మాడు. వీళ్ళేంటి ఉన్నాయి తీసేశాడు కదా చంద్రబాబు నాయుడు గారు. తల్లికి వందనం సంగతి దేవుడు ఎరుగు, అమ్మ ఒడి పోయింది, రైతు భరోసా పోయింది. ఇవన్నీ కూడా చాలా దురదృష్టవశాత్తు జరిగినటువంటి పరిణామాలుగా ప్రజలు భావిస్తున్నారు. ఐ బిలీవ్ ప్రజలు రియలైజ్ అవుతున్నారని నేను నమ్ముతున్నాను. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడతారని విశ్వసిస్తున్నాను. వాట్ విల్ హ్యాపెన్ వి విల్ సీ లేటర్. అంతే. ఇప్పుడు మనం ఏం చెప్పలేము, కొలబద్దలు ఏమి లేవు కదా. రైట్. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి సార్. ఇది కాలువల ఎలక్షన్లు, నీటి ఎలక్షన్లు జరిగితే అన్ని దౌర్జన్యంగా చేసుకుంటున్నారు అంతే తప్ప ఏముంది. రైట్. ఫైనల్ గా ఒక విషయం, అల్లు అర్జున్ అరెస్ట్ సందర్భంలో అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు, ఈ అరెస్టును ఖండిస్తున్నాను అని. ఏంటి అల్లు అర్జున్కి బాసటగా మద్దతుగా నిలవడానికి కారణం ఏంటి? సో అల్లు అర్జున్ గారా లేకపోతే మరొకరా అని కాదు సార్. నేను నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది ఏంటంటే, మీకు ఒక విషయాన్ని ఇక్కడ కోట్ చేస్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు గుంటూరులో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టారు. అవును. దానిలో ఉయ్యూరు శ్రీనివాస్ అని ఆయన ఒక ఉయ్యూరు ట్రస్ట్ అని పెట్టి చంద్రబాబు నాయుడు గారి సమావేశానికి వచ్చిన వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఖరీదైన చీరలు పంచబడి అని పెట్టాయండి. 1000 మంది వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 2 చీరలు పంపించి కారు ఎక్కాడు, తొక్కిసలాట జరిగింది, 3 చచ్చిపోయారు. అవును. అదే రోజు మరుసటి రోజున ఈ ఉయ్యూరు శ్రీనివాసుని పట్టుకొస్తే కేసు నుంచి డిశ్చార్జ్ చేశారు కోర్టు. మ్యాజిస్ట్రేట్ హ్యాస్ డిశ్చార్జ్ ది కేస్. అలాంటి కేసులు ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో. నాకు తెలియకుండా ధర్మమేనండి. ఇప్పుడు ఆయన పేరు అర్జున్ సినిమాకి వెళ్ళాడు, కొత్తగా వెళ్ళలేదు. ఎప్పుడు కూడా తన సినిమా రిలీజ్ అయినప్పుడు సంజయ్ థియేటర్కి వెళ్తాడు. దురదృష్టవశాత్తు చనిపోయాడు. మొన్న ఆ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ కూడా చూశాను నేను. కట్టడి చేయవలసినటువంటి పోలీసులు, సెక్యూరిటీ చేయవలసిన పోలీసులు ఆయన పుష్పం చూద్దాం అని వెళ్ళిపోయారని ఇక్కడ తొగిసలాట జరిగింది. ఎవరిది అసమర్థత? ఖచ్చితంగా ఇట్ ఇస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది తెలంగాణ పోలీస్. నిజం చెప్పండి, రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. నిజం చెప్పాలంటే ఆయన ఈజ్ ద హోమ్ మినిస్టర్. చివరికి తీసుకొచ్చి ఈయన పట్టుకుని ఎంత చకచక పట్టుకుని ఉదయం పట్టుకున్నారు, మధ్యాహ్నం తీసుకెళ్లారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు, సర్టిఫికేట్ తీసుకున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కోర్టులో పెట్టారు, రిమాండ్ ఇచ్చారు, చెంచు కూడా జైలుకి తీసుకెళ్ళిపోయారు. ఏదో ఒక కక్షపూరితమైన వాతావరణంలో చేస్తున్నారు. కాబట్టి ఒక తెలుగువాడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఇది అన్యాయం అని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. అది కరెక్ట్ టైంలో చేశారు, మంచిదని కూడా నేను భావిస్తున్నాను. పాపులర్ హీరోనైనా వాదనలు అన్నప్పుడు మీరు నిరంజన్ రెడ్డి గారు వాదించారు కాబట్టి, ఎంపీ కాబట్టి, వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో అయితే జగన్మోహన్ రెడ్డి లాయర్లు పెట్టారు, ఇష్టం వచ్చినట్టు డిబేట్లు పెట్టి మరీ మాట్లాడారు. సార్ నిరంజన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి వ్యక్తి. బై ప్రొఫెషన్ ఈజ్ అన్ అడ్వకేట్, చాలా సీనియర్ అడ్వకేటు, చాలా కేసులు వాదించాడు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా డిఫెండ్ చేశారు. సరే చిరంజీవి గారు అన్నాము,
మన అల్లు అర్జున్ గారికి ఆయనకి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమనైతే ఇది కానీ ఆయన పెట్టుకున్నారు. పెట్టుకోవటం వల్ల చాలామంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే ప్లేడర్ని పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారే బెయిల్ ఇప్పించాడు అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ రాజకీయాల్లో రకరకాలుగా అనుకుంటారు, రకరకాలుగా మాట్లాడతారు. ఇవన్నీ స్పెక్యులేషన్ జరుగుతూ ఉంటాయి. ఒకటైతే వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ టైంలో ట్వీట్ చేశారు, అది 100% కరెక్టు. ఈ విషయంలో అల్లు అర్జున్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, దుర్మార్గమైనటువంటి విషయం అనేది అందరూ. ఇవాళ నేను ఒక మాట చెబుతున్నాను, సరే ఎవరైనా సరే అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం కరెక్టు అని చెప్పేవాళ్ళు ఎవరున్నారు ఉన్నారు చెప్పడం, ఒక రేవంత్ రెడ్డి గారు తప్ప. కాకపోతే అవునా కాదా చెప్పరు తప్ప తప్పు అని చెప్పేవాళ్ళ సంఖ్య 199 ఉన్నారు. ఇలాంటి సంఘటన జరిగినాయి. ఇవాళ కొత్త కాదు, చాలా సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలో ఆ హీరోనో ఆ నాయకున్నో అరెస్ట్ చేయలేదు. పొలిటీషియన్స్ వెళ్ళినప్పుడు కూడా కొన్ని జరిగాయి. మరి పొలిటీషియన్ అరెస్ట్ చేస్తారా? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. కామన్ సెన్స్ పాయింట్, దుర్మార్గం, అన్యాయం. ఇంకోసారి అరెస్ట్ చేయండి. ఏదైనా ఇంకొక పెద్ద నేరం చేస్తే అల్లు అర్జునే కాదు, ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు, దాంట్లో తప్పే ఉంది. చట్టం ముందు అందరూ సమానులు అనే భావన ఉంది కదా, అరెస్ట్ చేయొచ్చు. కానీ తప్పు చేయకోకుండా కక్ష పెట్టి అరెస్ట్ చేయడం అనే దాన్ని ఖండించడం అనేది సమంజసం అనేది నా అభిప్రాయం. చూసారా సినిమా? చూసారా? నేను చూశానండి, మొన్న వెళ్ళాను. ఓకేనా? ఓకే కాదు, 3 గంటల 20 నిమిషాల సినిమా. సుకుమార్ ఎంత అద్భుతంగా దాన్ని చిత్రీకరించాడంటే అంత అద్భుతంగా చిత్రీకరించాడు. సుకుమార్తో పాటు పోటీ పడి అల్లు అర్జున్ నటించాడు. దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్. తెలుగువాడు గర్వపడే విధంగా ఆ సినిమా ఉందనేది నేను భావిస్తున్నా. నాకేమీ అల్లు అర్జున్ మాకేమో వైఎస్ఆర్సీపీ కాదు, మరొకటి అని కాదు, ఆ భావంతో కాదు, జెన్యూన్గా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా చాలా అద్భుతంగా నటించాడు సుకుమార్, అద్భుతంగా తీశాడు. ఇది ప్రపంచమే కోడైకిస్తుంది. ఇంకా మనం కోడైకి వస్తుంది, మనం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను మీరు సాక్షి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సర్టిఫికేట్ ఆల్రెడీ పబ్లిక్ హ్యాస్ గివెన్. అసలు ఒకటి గుర్తుపెట్టుకుని, తెలుగువాడు కాదు అసలు ఎవడైనా భారతదేశంలో పుష్ప చూశారా చూడలేదా అనే ప్రశ్న వస్తుంది. ఎక్కడన్నా చూస్తేనే బాగుంటుంది అనేటువంటి భావన కలిగింది వాళ్ళ రాష్ట్రం దేశవ్యాపితంగా అన్ని భాషల్లోనూ. సో వీఆర్ అప్రిషియేట్. ఒక తెలుగువాడు ఆ స్థాయికి వెళ్ళాడు అనేది, ప్రభాస్ ఒకడు ఆ స్థాయికి వెళ్ళాడు. వీల్ అప్రిషియేట్ దెమ్. దానిలో సందేహం ఉంది. ఇది మోస్ట్ కాంట్రవర్సీ చేసేస్తున్నారు, అన్యాయంగా అక్రమంగా కాంట్రవర్సీ చేసేస్తున్నారు. కొంతమంది అభిమానులు దీన్ని చూడకూడదు అనేటువంటి భావంతో ప్రయత్నం చేస్తున్నారు. చాలా తప్పని మనం చేస్తున్నాం. ఎవరు చూడమాకమంటే చూడకుండా ఉండే పరిస్థితి ఉండదు జనం. రైట్. థ్యాంక్ యూ సార్. అంబటి రాంబాబు గారు ఇవాళ బిగ్ క్వశ్చన్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.